షెడ్డుకెళ్ళింది, కాంగ్రెస్ ఇంటికెళ్ళింది. ఆ రెండు పార్టీలకు ఇక ఓటు వేస్ట్ అని విమర్శించారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రాజాసింగ్ తో కలిసి మెదక్ పార్లమెంట్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన రఘునందన్ అధికారంలో లేని బీఆర్ఎస్ కు, దేశానికి అవసరం లేని కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించాలన్నారు. దేశం బలంగా ఉండాలంటే మోదీ నాయకత్వం అవసరమని, మోదీతో కలిసి పనిచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరారు రఘునందన్. ఇప్పుడు మనం కారు కోటేస్తే కేసీఆర్ కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేదేం లేదు, హరీష్ రావుకే మంత్రి పదవి రాదు. అందుకని కారు లేచినా మీ రామసముద్రం చెరువు లేచినా ఒకటే అవుతారు. కాబట్టి దయచేసి మా అక్క చెల్లెళ్ళు కారును మరిచిపోయింది. చంద్రశేఖర్ రావు కారు స్క్రాప్ అయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 15 ఏళ్ల తర్వాత కారుని చెత్తగుండకి స్క్రాప్ దుకాణానికి పంపాలి. అట్లే ఇలా కారు పైన అయిపోయింది. కాంగ్రెస్ కే ఒక పోటీ చేస్తుండ్రు. 4 నెలల్లో 4 పార్టీలు మారిండు. టికెట్ రాకపోతే 4 నెలల్లో 4 పార్టీలు మారినాయి. సర్పంచ్ కార్యాలయానికి పోటీ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.